లవ్లీ లిజనర్స్, నేను మీ ఆర్జవీర్. ఆర్జవీర్ ఏంటి కొత్తగా ఏ స్టేటస్ పెట్టకుండా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగిపోయాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము లైవ్ లోకి రావాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా నేనైతే సెగ్మెంట్ 1 స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు ద రిజోల్ అండి. మన ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి వాట్సాప్ వెనస్డే. ఇవాళ వెనస్డే కాబట్టి వాట్సాప్ వెనస్డే. నేనైతే ఫస్ట్ అయితే మన క్యాంపస్ న్యూస్ గురించి, లేటెస్ట్ న్యూస్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే రేపు వచ్చేసరికి ఏంటంటే ఎన్ఎస్ఎస్ మీట్ ఉంది. ఎన్ఎస్ఎస్ ఈవెంట్ ఏంటంటే ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు కదా, ఆ ఓల్డేజ్ హోమ్స్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని తెలుసుకొని వాళ్ళ గురించి పరిశీలించి అన్ని చేసి వాళ్ళకి సర్వ్ చేసి హెల్ప్ చేసి వస్తారు. మన ఈ ఎన్ఎస్ఎస్ ఈవెంట్ లాస్ట్ టైం కూడా జరిగింది. ఆ లాస్ట్ టైంలో అయితే మన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, చాలా ఎంటర్టైన్ కూడా అయ్యారు. అండ్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేశారు. ఫుడ్ విషయంలో కానీ, ఫుడ్ సర్వ్ చేయడంలో కానీ, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేవి వినడం, తెలుసుకోవడం అన్ని చేశారు. అండ్ ఈసారి కూడా వెళ్తున్నారు. మరి ఈసారి అయితే ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం నా అభిప్రాయం ఏంటంటే నాకంటూ ఒక ఛాన్స్ దొరికితే నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అంతట్లో లాస్ట్ టైం అయితే చాలా మంది వెళ్ళారు. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఒక 5 to 6 మెంబర్స్ వెళ్ళారు. ఆ 5 to 6 మెంబర్స్ లో కూడా వాళ్ళు ఎంజాయ్ చేసింది చాలా ఉంది. అండ్ ఈసారి ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక సోషల్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సోషల్ సర్వీస్. అండ్ ఆ సోషల్ సర్వీస్ లో చాలా మంది అయితే మన కాలేజ్ వల్ల, ఈ ఎన్ఎస్ఎస్ వల్ల చాలా మంది అయితే హెల్ప్ అవుతున్నారు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఎన్ఎస్ఎస్ ఈవెంట్ అదంతా పక్కన పెడితే ఈ వెదర్ ఏంటండి చాలా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలంలో వర్షం పడినా ఎక్కడ ఒక్కదనం అయితే తగ్గట్లేదు. మా ఉన్న ప్లేస్ లో అయితే చాలా వేడిగా ఉంది. అండ్ అంతట్లోపు మనం ఒక చిన్న సాంగ్ వేసుకుందామా? మనం ఒక సాంగ్ వేసుకుందాం. ఆ సాంగ్ హలో టెక్నికల్ టీమ్ గారు ఉన్నారా? వెల్కమ్ టు ద ఫేర్వెల్ కాస్ట్యూమ్ పార్టీ గైస్. హలో మై డియర్ టెక్నికల్ టీమ్ మేట్. ఈషా నంబర్ ఇవ్వచ్చు కదా? yes bro. 4 బ్రో మనకి ఫీల్ ఉన్న సాంగ్ ఏ బ్రో? ఎందుకన్నా నువ్వు నచ్చలేదు? హాయ్ 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 ఈ మాయ ఏమిటో, గుండె ఆగి ఆగి ఎగురుతున్నది. హ్యాపీ బర్త్డే షో. చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలేవు నేర్చి, అంకెలాట లేదో ఆడుతున్నది. ఓ అంటారంటూ ఓ వేస్తామంటే ఓ కొత్త లోకం. ఏమైంది? సంధ్య. ఓ సంధ్య, హాయ్. హాయ్ ఇషా. అన్నయ్య నన్నెలా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అయితే సాంగ్ అయితే విన్నారు కదా గైస్, ఎలా ఉంది సాంగ్? అంతట్లోపు మనం మళ్ళీ ఇంకొక సాంగ్ వేసుకొని వచ్చేద్దాం. వినండి వింటూనే ఉండండి విత్ మీ ఆర్జేవి. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అస్తమానం నీలోకమే నామై మరపు, చితనైతే నువ్వే నా నెత్తర కులాసా, నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా. నా అసలు పోగేసా, నీ గుండెకు
చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరెరెరె. చుట్టమల్లే చుట్టేస్తాంది తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మనసిరి హత్తుకోలేవా మరి సరసన చేరే వాస్తుగా పెంచాలిట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే కొసరే చీరామతుల నాడి ఇష్టమేని సందడి ముట్టడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించూరా ఏ వెన్నెల జోలాలే నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరెరెరె. చుట్టమల్లే చుట్టేస్తాంది తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఓకే. అయితే సాంగ్ అయితే విన్నారు కదా! మంచిగా చిల్ అయిపోండి. అయితే నెక్స్ట్ నేను వచ్చేసరికి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నానండి. ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్. ఆహ్, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ మా ఫ్రెండ్ గాడైతే నాకొక రోజు చెప్పాడు ఈ స్టోరీ. ఏంటంటే తనేమో ఒక హాస్టల్‌లో ఉన్నాడంట. ఒక అబ్బాయి పేరు సోమనాయుడు. ఆ అబ్బాయేమో హాస్టల్‌లో ఉండేవాడు. యాక్చువల్లీ తను బాగా అల్లరి చేస్తుండేవాడు. వాడొచ్చేసరికి ఏంటంటే ఒకరోజు తప్పించుకుందామని ప్లాన్ చేశాడు. ఎక్కడికో వెళ్దాము అని తప్పించుకోదామని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తేనేమో అది అలా వర్కౌట్ చేద్దామని చెప్పి వాళ్ళు చాలా ప్లాన్స్ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి కొంత అమౌంట్ బడ్జెట్ అయితే అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బయటికెళ్ళిపోవాలి. నైట్ టైమ్ వచ్చేసరికి బయటికెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ గాడి బర్త్‌డే ఉంటే బయటికెళ్ళిపోదామని ప్లాన్ యేసుకున్నామనమాట. ప్లాన్ యేసుకుంటే సో వాడేం చేద్దాం అన్నాడంటే, మనం అలా కాదు గోడ దూకి వెళ్ళిపోదాము. గేట్ పర్మిషన్ అడిగి కాదు, కొత్తగా థ్రిల్లింగ్‌గా ట్రై చేద్దామని అన్నారు. అంటే సరే కదా అని చెప్పి గోడ దూకుదాం అనే టైంకి సారొచ్చేసారు. గోడ దూకుతునేటప్పుడు సార్ చూసేసారనమాట. సార్ చూసేస్తే ఏం చేస్తున్నారా అంటే, ఏం లేదు సార్ పక్కన బాల్ పడిపోయింది తెచ్చుకుందామంటే, ఏదిరా బాల్ చూపించండి అంటే కనబడలేదు. బాల్ కనబడిపోయేసరికి మేమందరం దొరికేసినట్టు అయిపోయేసరికి సోమనాయుడు అన్నాడు, సార్ బాల్ అక్కడే ఉండేది సార్, ఎవడో వచ్చి తీసుకెళ్ళిపోయినట్టున్నారు సార్ అని అన్నాడు. అలా చెప్పి అదేదో మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసిన తర్వాత చేసిన తర్వాత లాస్ట్‌కి వదిలేసారు. వదిలేస్తే మేము వచ్చేసాం రూమ్‌కి వచ్చిన తర్వాత. ఆ తప్పుడు అలా అన్నారు, ఇలా కాదురా మనం వేరే కొత్తగా ట్రై చేద్దామనంటే, సరే అని చెప్పి కొత్తగా ఏదో ట్రై చేశారు. లాస్ట్‌కి ఆ ప్లాన్ అది సక్సెస్ అయిపోయింది. బయటికి వెళ్ళిపోయారు. అది వదిలేయండి. ఇప్పుడొచ్చేసరికి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక ఇప్పుడు ఉన్న ఈ వర్షాలు పడుతున్నాయి కదా! ఈ ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి కదా! ఈ ఎండాకాలంలో వర్షాలు పడడానికి గల కారణాలేంటో నేను చెప్దాం అనుకుంటున్నా. ఈ ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడతాయి? యాక్చువల్లీ మనకి చాలా వెదర్ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి. అంటే ఈ సమ్మర్ టైమ్‌లో సమ్మర్ ఉండట్లేదు. వింటర్ టైమ్‌లో వింటర్ ఉండట్లేదు. సమ్మర్ టైమ్‌లో బాగా ఎండలు కాయాలి యాక్చువల్లీ. కాపోతే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే వర్షాలు పడుతున్నాయి. ఆహ్, వింత వింత వెదర్ చేంజెస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనకెందుకు వస్తున్నాయంటే మనం చేసే ఒక పొల్యూషన్, హార్మ్‌ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే వాటి వల్ల మనకొస్తాయన్నమాట. ఇవన్నీ ఎందుకొస్తుందంటే
యాక్చువల్లీ మనకంటూ ఎర్త్‌కంటూ ఒక టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఇట్ గోస్ అంటూ ఆహ్, ఏమంటారు గ్లోబల్ వార్మింగ్. మన పరిస్థితి ఏంటంటే మనం చేసే పొల్యూషన్, మనం చేసే క్రమాల ప్రకారం అవేంటంటే గ్లోబల్ వార్మింగ్ కాదు, గ్లోబల్ బాయిలింగ్ పాయింట్‌కెళ్ళి మన మొత్తం గ్లోబల్ వార్మింగ్ స్టేజ్‌ని దాటేసింది. అండ్ ఇప్పుడు కూడా మనం వాడే ప్లాస్టిక్స్, మనం నియర్ బై వెహికల్స్ పక్కన షాప్ ఉన్నా సరే మనం వెహికల్‌లో ఎళ్తాం. అది నాట్ బై బైసైకిల్, బై యూజింగ్ బైక్ మీద దేని మీద ఎళ్తా ఉంటాం. దగ్గర ఉన్న వాటిలకి కూడా ఎక్కువ వాడి, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే ఆ కార్బన్ డయాక్సైడ్, ఆ కార్బన్ మోనాక్సైడ్ అవనేవి చుట్టుపక్కల మన ఓజోన్ లేయర్ చుట్టూ సరౌండ్ చేసి, ఇప్పుడు మనకు గాలికి రావడం మానేసి, అంటే మనకి యూవీ రేస్ అనేవి మనకి వచ్చి రిఫ్లెక్ట్ అవ్వి మన ఎర్త్ అనేది చాలా బాయిలింగ్ కింద మారిపోయింది. అండ్ ఇప్పుడు కూడా అది మనం తగ్గించొచ్చు. ఇప్పుడు కూడా మనం చాలా రకాలుగా తగ్గించొచ్చు. ఇప్పుడెలా తగ్గించొచ్చు అంటే, మనం ఇప్పుడు దగ్గర వాటిలకి బై వాక్ ఆర్ బై బైసైకిల్. బై వాక్ వెళ్ళడం కష్టంగా ఉందంటే బైసైకిల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం వాడే ప్లాస్టిక్ ఐటెమ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ గానీ, ప్లాస్టిక్ కప్స్ గానీ, మనం వాడుతున్న ఎనీథింగ్ ప్లాస్టిక్ మనం యూజ్ చేసుకునేవి. అండ్ పేపర్ కూడా మనం రీసైకిల్ చేసుకోవచ్చు. మనం ఇవన్నీ తగ్గించాలంటే ఫస్ట్ 3 థింగ్స్ చేయాలి. ఏంటంటే రీయూజ్, రీసైకిల్, ఇంకోటేదో ఉంటదండి. అంత మనకు గుర్తులేదు. సరే, ఇవి అయితే మనం చేస్తూ ఉండాలి. మధ్యలో ఏంటి జోకులేయట్లేదు, ఓన్లీ చెప్పుకొని ఎళ్ళిపోతున్నాడు, మాట్లాడుకొని ఎళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండోయ్. జస్ట్ అలా చెప్పుకొని ఎళ్ళిపోతే మనకి ఈ వెదర్ చేంజెస్‌కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇంత వర్షం పడుతుంది గదా! ఇంత తుఫాన్ అంటున్నారు. ఇంకా ఉక్కబెడుతుంది చూడండి ఇంత వర్షంలో గూడా. అందుకే కొంచెం కాస్త కూడా మనం కూడా ఎన్విరాన్మెంట్‌ని సపోర్ట్ చేయాలి. సీఎస్‌కే ఇప్పుడు మొక్కలు నాటుతుంది కదా! మనం కూడా అలా మొక్కలు నాటడానికి నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేద్దాం. అయితే ఇప్పుడు సరే గాని, నాతో పాటు ఎవరు కోఆర్డినేటర్ లేరు వాళ్ళ మీద జోకులేయడానికి. సో, నేనొక్కడినే ఉన్నాను కాబట్టి, నేనొక్కడినే జోకులేయడానికి కూడా అంతగా పాయింట్స్ ఏం దొరకట్లేదు. ఇప్పుడు మొక్కల గురించి కదా వచ్చాము. మొక్కలు నాటుకోవడం ప్లేస్ ఉండాలి అంటారు కదా! ప్లేసే ఉండక్కర్లే మొక్కలు నాటడానికి. చిన్న కుండీలు లాంటివి కొనుక్కొని అందులో మట్టేసుకొని చిన్న మొక్కలు, పూల మొక్కలు గానీ అలాంటివి వేసుకుంటే ఇట్ గివ్స్ గుడ్. అది కొంచెం బావుంటుంది ఎన్విరాన్మెంట్‌కి. ఏంటి ఈడు చెప్తున్నాడు, ఈడు మొక్కలేస్తున్నాడా అని అడుగుతున్నారా? నేనైతే మొక్కలేసేవాడిని. ఇప్పుడైతే మానేశాను. కాలేజ్‌కొచ్చిన తర్వాత అవ్వడం లేక. ముందైతే ఏసేవాడిని. అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. లిజనర్స్ తిట్టుకుంటున్నారేమో, ఏంటి బోర్ కొట్టేస్తుందని. సారీ అండి. కోఆర్జే అయితే ఇంకొక ఆర్జే ఉంటే బాగుండేది. సరేలేండి. అయితే మనం ఏదైనా చేద్దామా? ఒక మంచి ఏమన్నా సాంగ్ వేసుకుందామా? లేకపోతే నేనే పాడనా? అయితే మన టెక్నికల్ నేను ఒక సాంగ్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఏ సాంగ్ మీరే వినండి. ఈ సాంగ్ వచ్చేలోపు మనం చిన్న సాంగ్ పాడుకుందామా? వద్దులే, ఇప్పుడే లిజనర్స్ భయపడిపోతారు.
సాంగ్ అయితే విన్నారు కదా, మరి సిచ్యువేషన్ తగ్గ సాంగ్ అయితే ప్లే చేసేసాం. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో మీకు తెలుసా? ఆ సాంగ్ పేరు రైజ్ ఆఫ్ డ్రాగన్. ఈ స్టోరీకి సెట్ అవుతుంది అని చెప్పి ఆ సాంగ్ కొంచెం ప్లే చేయడం జరిగింది. అయితే మనం ఇందాక డిస్కస్ చేసిన టాపిక్ లోకి మళ్ళీ వెళ్ళిపోదామా? ఈ ఎక్కడ మాట్లాడుతున్నాను నేను? ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నా. అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్, వాటర్ గురించి అయితే వాటర్ పొల్యూషన్ అయితే చాలా జరుగుతుంది ఇప్పుడు. బీచెస్ వాటిల్లో బాగా ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ అంతా తీసుకెళ్లి బీచెస్ లో కానీ, ఓషన్స్ లో కానీ, సీస్ లో కానీ మర్చేసడం జరుగుతుంది. ఆ మర్చేసడం వల్ల ఏంటంటే చాలా మంది ఆక్వాటిక్ లైఫ్స్ స్పాయిల్ అయిపోతున్నాయి. అండ్ చాలా చాలా అంటే ఇప్పుడు మన చూడండి, ఫ్రెష్ వాటర్ బాగా తక్కువగా దొరుకుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్ గురించి, ఎయిర్ పొల్యూషన్ కూడా మనకు బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఒకటి కనిపెట్టారండి. ఏంటంటే అది ఇప్పుడు హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఉంటాయి కదా. ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ అంటే ఈ టెక్నాలజీ ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందంటే సింగపూర్. అది ఫస్ట్ అంటే నాన్ పొల్యూటెంట్స్ కంట్రీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అదే. అది చాలా క్లీన్ కంట్రీ. అందులో వాడే టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు మనకి వచ్చే ప్రొడక్ట్స్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఒక దగ్గర స్టోర్ చేసి, ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నిటిని ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ బాగా క్లీన్ చేసి, క్లీన్ ఎయిర్ అనేది బయటకు వదిలేసి, రిమైనింగ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని వాటిని చిన్న శాండ్ కానీ, చిన్న చిన్న పార్టికల్స్ కింద కానీ చేసేసి దాన్ని రోడ్స్ కింద వేస్తారు. రోడ్స్ కింద వేయడం దాని వల్ల వచ్చే యూజ్ ఏంటంటే, మనకు వచ్చే హార్మ్ఫుల్నెస్ ఉండదు. సో హార్మ్ఫుల్నెస్ అనేది ఉండదు. ఎంత ఏం జరిగినా అక్కడ హార్మ్ అనేది జరగదు అనమాట. ఏ లివింగ్ బీయింగ్ కూడా హార్మ్ జరగదు. మన కంట్రీ కూడా అలా మారాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పటికి మారుతుందో తెలియదు కానీ ఎప్పుడు డెవలపింగ్ లోనే ఉంటుంది. సో ఇప్పటికైనా డెవలప్ అవుతుందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా అంటే అయితే మనము ఒక సాంగ్ వేసేసుకుందాం ఇంతటిలోపు. तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना धीरा धीरा ना तोम धीरा ना ना धीरा धीरा ना तोम धीरा ना ना धीरा धीरा ना ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం धीरा ना ना धीरा धीरा ना तोम धीरा ना ना धीरा धीरा ना तोम धीरा ना धीरा
స్వరమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంట ప్రేమించిన పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రైక తీరైవు కొంచెం కల్లడిల్లిందో జీతకి ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా అయితే ప్రణామం ప్రణామం అనే సాంగ్ విన్నారు కదా. అయితే ఇంతకీ మీరు చేస్తున్నారా సూర్య ప్రణామాలు? అయినా ఇప్పుడు సూర్యుడు ఎక్కడ వస్తున్నాడులే సూర్య ప్రణామాలు చేయడానికి. ఈ మధ్య బాగా మబ్బులు వర్షాలు ఎక్కువైపోయినాయి. అయినా ఎండాకాలంలో వర్షాలు పడుతుంటే చాలా చిరాగ్గా ఉందబ్బా. నాకే అలా ఉందో మరి లిజనర్స్ కూడా అలానే ఉందో ఏంటో తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా చిరాకు వచ్చింది ఈ వర్షాకాలానికి. అయితే వర్షాకాలంలో తిన్నప్పుడు పురుగులు అవి రావడానికి కారణంగా నేను మామిడికాయలు సరిగ్గా తినడం మానేశాను. మామిడి పళ్ళు యాక్చువల్లీ మామిడికాయలు కాదు మామిడి పళ్ళు. మామిడికాయలు అయితే తింటాను కానీ నేను మామిడి పళ్ళు అయితే తినడం మానేశాను. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం, కొత్తగా ఏమైనా చేద్దామా ఈ షోకి? అయితే మరి ఎంతకీ లిజనర్స్ ఉన్నారా మన షోకి? ఈ లిజనర్స్ ఏంటో కానీ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 2 నిమిషాలు ఉంటారు వెళ్ళిపోతారు. ఏదేంటో అర్థం కాదు. అయితే ఇప్పుడు ఒక మంచి మాస్ సాంగ్ వేసుకొని స్టార్ట్ చేద్దామా? ఒక మాస్ సాంగ్ విన్నారు కదా, ఎంతో పాడిన సాంగ్స్ వింటారు. పాట పాడినా లిజనర్
అనేది నా కొరకే వేచి ఉన్నానే. నీతో తెచ్చావా ఏదో మై మరపే. ఉన్నట్టున్నానే నువ్వే ఎగున్నా తడుతూ ఎవరంటూ కాలం పరుగుని బతిమాలి నిలిపాలే నువ్వే కావాలంటూ ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నోదిదరికే నన్సే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నన్ను వెతికే నాకికే. నీకంత బాగుందని నమస్తే సరిహస్తే ఇకనస్తే అనగస్తే అడగతనే అనగడినా మరి ఇస్తే కనిపిస్తే నీ కనులంచున ఊరికే ఊరికే మనసే ఊరికే 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 వరమై ఊరికే ఎదకే ఎదకే నన్నే వెతికే నా చిలువే ఇలా చిలికే పూల పూదోటమికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఇంతకీ ఎలా ఉంది నా పాట? అయితే బాగుందో బాగాలేదో మరి లిజనర్స్కే తెలియాలి. అయితే ఇప్పటికైతే ఈ షోని అయితే నేను అయితే ఎండ్ చేసేద్దాం అనుకున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే వీర్. వినండి వినండి వింటూనే ఉండండి విత్ మీ ఆర్జే వీర్.